హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ దీని నుంచి చూసుకుంటే 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే వీటికి 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఈ జాబ్స్కి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత కూడా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ కూడా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 500 లైక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ సపోర్ట్ అయితే చేయండి. ప్రీవియస్గా ఏవైతే నేను లైక్స్ టార్గెట్స్ అంటున్నానో ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ షేర్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి రావడం జరిగింది. ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా మనకి ఒక సబ్ కేటగిరీ ఉంది. ఆ సబ్ కేటగిరీ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ సబ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ ట్రీ బ్రీడింగ్స్, దీని నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి కదా ఈ జాబ్ నోటిఫికేషన్లో, వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఈ 3 కేటగిరీల పోస్టులు చూసుకున్నట్లయితే అందులో ఒకటి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఇక రెండోది చూసుకుంటే ఫారెస్ట్ గార్డు, మూడోది చూసుకుంటే టెక్నీషియన్. ఈ టెక్నీషియన్లో కూడా మనకి మళ్ళీ 3 సబ్ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అవి చూసుకుంటే మనకి ప్లంబరు, కార్పెంటరు, మాన్సూను, ఇవైతే సబ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్, శాలరీ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, అంటే మీరు ఎంపీసీ అయినా, సిఈసీ అయినా, బైపీసీ అయినా, హెచ్ఈసీ అయినా పర్వాలేదు. ఈ పోస్టులకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే ఒకే ఒక్క పోస్ట్ ఉంది. ఆ ఒక్క పోస్ట్ను కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకే కేటాయించడం అయితే జరిగింది. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీతో పాటు రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి స్టెనోగ్రఫీ అనేది కంపల్సరీగా రావాలి. అది కూడా మనకి ఎక్కువ స్పీడ్తో అయితే అవసరం లేదు. 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది స్టెనోగ్రఫీ వస్తే సరిపోతుందని చెప్పారు. ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా సరే పర్వాలేదని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక అప్లై చేయడానికి ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి. మ్యాక్సిమం 27 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పారు. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే మనకి మినిమం శాలరీ చూసుకున్నట్లయితే 25,500 ఉంటుంది. మ్యాక్సిమం చూసుకుంటే 81,000 రూపాయల వరకు ఉంటుంది. ఇక అన్ని అలవెన్సెస్తో పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 30 నుంచి 35,000 మధ్యలో అయితే ఉంటుంది ఈ స్టెనోగ్రఫీ గ్రేడ్ 2కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనం ఫారెస్ట్ గార్డుకి సంబంధించిన పోస్టుల డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫారెస్ట్ గార్డుకి సంబంధించిన పోస్టులు చూసుకుంటే టోటల్గా మనకి 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. అయితే ఈ పోస్టులకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. ఇక మనకి శాలరీ విషయం వెళ్ళినట్లయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే మినిమం మనకి 19,900 ఉంటుంది. మ్యాక్సిమం చూసుకుంటే 63,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇక అన్ని అలవెన్సెస్తో బేసిక్ పే విషయంలోకి వెళ్ళినట్లయితే రఫ్గా మనకి ఒక 27,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇక వీటికి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫారెస్ట్ గార్డ్కి అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే ఇంటర్మీడియట్లో అన్ని గ్రూప్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరికైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో ఎవరైతే ఎంపీసీ, బైపీసీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోగలరు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇవి మనకి ఫారెస్ట్ గార్డుకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి వీటికి సంబంధించిన కొన్ని ఫిజికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అవైతే ఒకసారి చూద్దాం. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఈ ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళు 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. 165 సెంటీమీటర్లు హైట్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ చూసుకుంటే 79 సెంటీమీటర్స్ అంటే 79 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చక ముందు, గాలి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెండ్ అయ్యి 84 సెంటీమీటర్లు అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. ఇక 25 కిలోమీటర్స్ వాకింగ్ని 4 అవర్స్లో కంప్లీట్ అయితే చేయాలి. ఇవి మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి అప్లై చేసి జాబ్ గెట్ చేయాలంటే. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది హైటు. ఇక చెస్ట్ చూసుకున్నట్లయితే 74 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అయ్యి 79 సెంటీమీటర్స్ వరకు ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఇక్కడ వాకింగ్ చూసుకుంటే 25 కిలోమీటర్స్ లేదు, 15 కిలోమీటర్స్ ఇచ్చారు. దాన్ని కూడా 4 అవర్స్ లోపు కంప్లీట్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే మనకి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండేటటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫారెస్ట్ గార్డ్ పోస్ట్కి అప్లై అయితే చేయడానికి.
ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే టెక్నీషియన్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ టెక్నీషియన్ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. అయితే ఈ 3 పోస్టులో ఒక పోస్టు ప్లంబర్కి, ఒక పోస్టు కార్పెంటర్కి, ఒక పోస్టు మాన్సూన్కి ఇలా డివైడ్ అయితే చేయడం జరిగింది. వీటికి సెలెక్ట్ అయినా మనకి లెవెల్ 2 ప్రకారమే సాలరీ వస్తుంది. అంటే మనకి బేసిక్ పే 19,900 ఉంటుంది. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే అరౌండ్ 63,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అయితే మనకి అన్ని అలవెన్సెస్తో పర్ మంత్ 27,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది స్టార్టింగ్ నుంచి. వీటికి అప్లై చేయడానికి 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, దానితో పాటు సంబంధిత ట్రేడ్స్లో అంటే ప్లంబింగ్, కార్పెంటింగ్, మాన్సూన్ ట్రేడింగ్లో చూసుకుంటే ఐటీఐ కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. మీరు కోర్స్ కంప్లీట్ చేయకుండా ఇంకొక 1 మంత్లో అయిపోతుంది, 2 మంత్స్లో అయిపోతుందంటే మీరు అప్లై అయితే చేయలేరు. కోర్స్ అయితే కంప్లీట్ చేసి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే ఇంతకుముందు తెలుసుకున్న 2 పోస్టులకి ఈ పోస్టులకి ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఏజ్ లిమిట్ విషయంలో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్లోకి వెళ్ళినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి కూడా మినిమం ఏజ్ 18 సంవత్సరాలే, కానీ మ్యాక్సిమం చూసుకుంటే 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదే మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం వల్ల మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే రిజర్వేషన్ కేటగిరీలు ఉంటాయో వాటికి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవ్వవు. అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు ఉంది. ఈ 300 రూపాయల్లో చూసుకుంటే 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు, 100 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీజు. ఈ 300 రూపాయలు చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు 200 రూపీస్ పే చేయకుండా ఓన్లీ 100 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి మనం అప్లికేషన్ ఫీజు అనేది డీడీ రూపంలో పే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డీడీ ఏ పేరు మీద పే చేయాలో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కదా, నోటిఫికేషన్ సంబంధించిన లింక్, అక్కడ మీరు చూసి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కానీ మీకు అయితే గుర్తుండదు. ఒకవేళ నేను చెప్పి డీటెయిల్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో పోతే పదే వీడియోని పాస్ చేసి ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే అడ్రస్ అనేది చెప్పకుండా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులు అన్నింటిలో కూడా మనకి ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి నెక్స్ట్ నవంబర్ 30వ తారీఖు వరకు అనేది లాస్ట్ డేట్గా ఇచ్చారు. అంటే మనకి చూసుకుంటే ఇంకా అక్టోబర్ మంత్ ఉంది, నవంబర్ మంత్ ఉంది, అంటే అరౌండ్ ఒక 60 డేస్ వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఈలోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి అప్లై అయితే చేయండి. మీరు నార్మల్ పోస్ట్ చేసినా సరే ఈలోపు వాళ్ళకైతే రీచ్ అయిపోతుంది. కాబట్టి స్పీడ్ పోస్ట్ అలాగే ఏదైతే రిజిస్టర్ పోస్ట్ ఉంటాయో అవి అయితే చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుంచుకొని మీరు పోస్ట్ అయితే చేయండి. అయితే ఇక మనకి పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. రీసెంట్గా కొన్ని జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్స్ని ప్రొవైడ్ చేయకుండా సెల్ఫ్ బయోడేటా రిజ్యూమ్ని ప్రిపేర్ అయితే చేసుకోమంటున్నారు. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని దానితో పాటు ఏవైతే మీరు తీసిన డీడీ ఉంటుందో ఆ డీడీని కూడా అటాచ్ అయితే చేయండి. అయితే డీడీ మీరు ఒరిజినల్ ఇక్కడ అటాచ్ చేస్తారు కాబట్టి అంతకన్నా ముందు మీరు డీడీని 2-3 ప్రింట్లు అయితే తీసుకోండి. 2-3 జిరాక్స్లు అయితే తీసుకోండి. అటాచ్ అయితే చేసి మీకు ఏదైతే అడ్రస్ ఉంటుందో నోటిఫికేషన్ పీడిఎఫ్లో అక్కడ అడ్రస్కి అయితే చూసి అడ్రస్కి అయితే పోస్ట్ చేయండి. మనకి నవంబర్ 30వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి కంగారు అయితే పడకుండా నిదానంగానే పోస్ట్ అయితే చేయండి. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి 1900 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. నోటిఫికేషన్ రావడం జరిగింది కాదు, రాబోతుంది. ఈ పోస్టులకు చూసుకుంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, ఏఎన్ఎం చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకునే విధంగా డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి. ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర అయితే పెట్టుకోండి. మనకి సెప్టెంబర్ 30వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17వ తారీఖు లోపు మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా కంపల్సరీగా దగ్గర అయితే పెట్టుకోండి. సో ఇక మీరు వీడియో అయితే ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నారనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఏదైతే 500 లైక్స్ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.